కేంద్రం ఇచ్చిన డబ్బు. నేను చెప్పేది ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఈ మతాలు, కులాలు, వర్గాలు కాదు. మనం ఆలోచించవలసింది అభివృద్ధి కోసం. మన పునర్వైభవం ఆనాడు ఎలాగైతే గౌతమిపుత్ర శాతకర్ణి ఆనాడు మన ఒక గుర్తింపు తీసుకొచ్చాడు ఆయన. అంటే ఎలాగైతే దాని తర్వాత దాన్ని ప్రచారం చేశాడో అలాగే ఈనాడు రెండు కూడా మనం ఈనాడు మన జాతికి ఆనాడు ఎలాగైతే ఒక కాలమాన పట్టుకిచ్చాడో మన వాళ్ళకి, అలాగే మనం అంతా ఈ యొక్క మన జాతి యొక్క ఉనికి కోసం, అలాగే ప్రపంచానికి తెలియడం కోసం తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ 1980 రోజులు గుర్తు చేసుకోవాలి. ఆనాడు అదే ఉద్యమంతో పార్టీని స్థాపించడం, ఆనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అదే క్లిష్ట పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది. కాబట్టి అందరూ కూడా మొత్తం అందరూ ఇదే ఉరకరెత్తుతున్న ఉత్సాహంతో మీరంతా నా కార్యాతురణం నా సుఖం నా నిద్ర. రేపు జరిగిన ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే మీ రెండు ఓట్లు వేసి మన కల వెంకటరావు గారిని ఇక్కడ శాసనసభ నుంచి, అలాగే మన అప్పలనాయుడు గారిని కలిశెట్టి అప్పలనాయుడు గారిని ఇక్కడ లోకసభ నుంచి ప్రజాస్వామ్యానికి, మన ఉనికికి, మన భవితకు, మన రాష్ట్ర భవిత కోసం, మన భావితరాల భవితం కోసం ప్రజాస్వామ్యాన్ని గెలిపించవలసిందిగా, తెలుగుదేశాన్ని గెలిపించవలసిందిగా కోరుకుంటూ నాకున్న జ్ఞాన సంపదలు బ్రాహ్మణుని ఐశ్వర్యాల వైశ్యుడిని మంచికి మాలని మంచి చేతికి తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాన్ని నలుచుకుని నాయ బ్రాహ్మణుని కలుగిత కార్మికుడిని కల్మశోలని యాదవుడిని ఆపదలాదుకునే వెలమని వ్యక్తిత్వం రాజుని అమ్మనమనిపించే కమ్మని పౌరుషాల రెడ్డిని భుజబలంలో కాపుని సదా నాన్నటి సినిమాలు కానీ అటు నా హిందూపూర్ మా నియోజకవర్గ ప్రజలైతే మీరు 2 సార్లు గెలిపించారు. కొట్టా హ్యాట్రిక్ అఖండ వీరసింహారెడ్డి నెలకొన్న భగవంత్ కేసరి హిస్టరీ రిపీట్స్ 82 చరిత్ర సృష్టించాలన్న మేమే, దానికి తిరగరాయాలన్న మేమే అని మీ ప్రతి ఒక్కరు కూడా రేపు మీ అందరి పేర్లు భారత ఇతిహాస పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడినట్లుగా మీరంతా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని, తెలుగుదేశాన్ని గెలిపించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై కూటమి, జై एनडीए, मेरा भारत महान।